కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఫిబ్రవరి 12వ తారీఖు తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెను మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు, రైతు కూలీలు జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున అన్ని రంగాల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఫిబ్రవరి 12వ తారీఖు జరిగేటువంటి సమ్మె ఇది కార్మికుల యొక్క హక్కులను కాపాడేది, రైతాంగం యొక్క వ్యవసాయ రంగాన్ని కాపాడేది, అక్కడే దేశానికి సంబంధించినటువంటి దేశ సంపదను కాపాడడం కోసము రేపు 12వ తారీఖు కార్మిక వర్గం సమ్మె చేయబోతుంది. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నటువంటి కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చేసేటువంటి నిర్ణయాలు చేసింది, లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే అనధికారికంగా 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నటువంటి సంస్థల్ని రేపు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన విధానాలు కనుక అమలవుతే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, అసంఘటిత కార్మికులు, షాపులలో పనిచేసేటోళ్ళు వీళ్ళందరూ కూడా జీవనోపాధి కోల్పోవడమే కాకుండా వాళ్ళ హక్కులు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కావున మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల వాళ్ళు సమ్మెలో పాల్గొనాలని, పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు, జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ సమ్మెలో ఏఐటీసీ, సిఐటియు, అట్లనే ఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ, అట్లనే బీఆర్ఎస్, కేవీ ఇట్లా తదితర సంఘాలు, ఉద్యోగ సంఘాలు, బ్యాంక్ సంఘాలు, పోస్టల్ సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. అందుకే మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ఈ సమ్మె జరగాల, పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం.